నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే. కుబేరా సినిమా మొన్న రిలీజ్ అయింది. మనం మాట్లాడుకున్నాం కూడా. అంటే నాగార్జున గారు, మన ధనుష్ గారు మల్టీ స్టారర్ మూవీ. నాగార్జున గారి క్యారెక్టర్కి ఎలానో మంచి మార్కులు పడ్డాయి. కానీ చిరంజీవి గారు సహా ఆ కుబేరాలో దేవా క్యారెక్టర్ పోషించిన ధనుష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ క్యారెక్టర్లో ధనుష్ని తప్ప మనం ఇంకెవరిని చూడలేము అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన శేఖర్ కమ్ముల గారు కూడా అన్నే మార్కులు పడ్డాయి. ఏం చెప్తారు? దర్శకుడు ఒక కథ అనుకునేటప్పుడు ఆ కథకు తగ్గ క్యారెక్టర్ని ఊహించుకొని రాస్తాడనమాట. ఎవరు చేస్తే బాగుంటుంది, ఈ హీరో అయితే బాగుంటుందా, సపోర్టివ్ క్యారెక్టర్ అక్కడ నాగార్జున గారు అయితే బాగుంటుంది అనుకొని డిసైడ్ అయ్యి రాస్తాడు. అది కొంత అవుట్లైన్ వినిపించి వాళ్ళు ఒప్పుకున్నాక అది ఇంకా ఉత్సాహం పెరిగి ఇంకా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కొన్ని ట్యూన్ చేసి మరీ రాస్తాడు. సో చరిత్రలో కూడా చాలా విషయాలు ఎలా జరిగాయంటే ఒకరికి అనుకున్నవి ఇంకోళ్ళు చేస్తే సూపర్ హిట్లు అయినవి కూడా ఉన్నాయి. మనం యూట్యూబ్ లో చూస్తూ ఉంటాంగా ఎన్టీఆర్ కాదన్న సినిమా. ఇది ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ అలా 20 years బ్యాక్ కూడా ఒకే ఒక్కటి సినిమా రజనీకాంత్ గారికి చెప్పారంట. ఎవరు? శంకర్ గారు. చెప్తే నేను సినిమాల్లో కూడా రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా చేయడం నాకు ఇష్టం లేదు, మళ్ళీ నన్ను ఒక ఆపాదిస్తారు, రాజకీయాల్లోకి వస్తున్నారా ఏంటని. అప్పుడు ఆయనకి రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు మొన్న కూడా వచ్చింది కానీ ఎందుకో మళ్ళీ విరమించుకున్నాడు ఆయన. సో అలా అని నేను రిజెక్ట్ చేస్తే అది మళ్ళీ అర్జున్ చేశారు. అర్జున్ మనకి తెలుగులో బ్లాక్ బాస్టర్, అంటే తమిళ్లో ఓ మాదిరిగా ఆడింది కానీ తెలుగులోని సూపర్ హిట్. ఈవెన్ జెంట్మెన్ సినిమా కూడా శంకర్ గారు 6 నెలల పాటు డాక్టర్ రాజశేఖర్ గారి ఇంటి చుట్టూ తిరిగారట, హీరో రాజశేఖర్ గారి. ఆయన అప్పుడు ఎందుకో బిజీ వల్ల ఏదో చేయలేకపోయారు. అది కూడా అర్జున్ గారే చేశారు. ఈవెన్ ఈడియట్ సినిమా సుమంత్ని మైండ్లో పెట్టుకుని పూరి జగన్నాథ్ గారు రాశారట. చాలా మంది తెలియదు అవి. అందరూ పవన్ కళ్యాణ్ చేస్తుంటే బాగుంది, పవన్ కళ్యాణ్ అనుకునేవారు అప్పుడు. కానీ ఒరిజినల్గా అయితే మాత్రం ఆయన సుమంత్ గారి మైండ్లో పెట్టుకుని రాశారట. ఆయనకైతే బాగుంటుంది ఆయన బాడీలో. మరి ఆయన అనుకోలేదు, ఒప్పుకోలేదు. అంటే ఒక రవితేజ లాంటి ఒక స్టార్ రావాలని రాసి అదే చెప్పబోతున్నా. ఇప్పుడు అది ఎలా అనిపించింది? ఇది రవితేజ తప్ప ఇంకెవరు చేయలేరు, బుజ్జిగాడు ఓన్లీ రవితేజ అంతే. బుజ్జిగాడు ఓన్లీ ప్రభాస్ తప్పే. బుజ్జిగాడు దీంట్లో చంటిగాడు లోకల్. సో అదే అంటే కొన్ని క్యారెక్టర్లు. ఇప్పుడు చిరంజీవి గారి కెరీర్లో ఘరానా మొగుడు ఎలా ఉంటుంది, అసలు బ్లాక్ బాస్టర్ అనమాట. ఇంకా ఎంత సూపర్ హిట్ అంటే అదే సినిమా తమిళ్లో రజనీకాంత్ గారు చేసినా అంత ఆడలేదు, అది హిట్ అవ్వలే. విజయశాంత్ గారు రజనీకాంత్ గారు చేశారు. తెలుగులో ఎట్లా వెళ్ళిపోయింది అది? ఇంకా చిరంజీవి గారి స్టార్డమ్ ఇక్కడ నుంచి ఇంకొక 10 మెట్లు పైకి వెళ్ళిపోయింది కదా. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, నమస్తే మాస్టర్ అంటాడు ఆయన స్టైల్గా. అంటే అది ఆయన తప్ప ఇంకెవడు చేయలేడు అనిపిస్తుంది కదా. అట్లాగే కొందరికి యాప్ట్ అనిపిస్తాయి. ఇది కూడా చూస్తే ఈయన ధనుష్ కోసం రాశాడా లేదా ఈయన రాసిన దాని తగ్గట్టుగా ధనుష్ యాక్ట్ చేశాడా అంటే 2 వైపులా చెప్పొచ్చు అక్కడ. ఎందుకంటే ఆయన ఏదైనా ఎంత ఉందంటే అంత జీవిస్తాడు ఆయన ధనుష్. ఆయనలో ఆ నటన ఉంది, కొన్ని ఎక్స్ప్రెషన్స్ భలే పెడతాడు ఆయన. అది ఆ బాడీ లాంగ్వేజ్కి అతను సూట్ అయిపోతుందో లేకపోతే ఆయన పరిణితి చెందిన నటుడుగా మారాడో తెలియదు, కానీ అంత అద్భుతంగా చేశాడు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నాగార్జున గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది బ్యాలెన్స్ చేసే సినిమాకే బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ ఏంటుంది అనుకున్నాను. అదే జరిగింది అక్కడ. దీపక్ అనే క్యారెక్టర్ నేను రిలీజ్కి ముందు ఏదైతే చెప్పానో ఆయన అట్లాంటి టిపికల్ క్యారెక్టర్స్ బాగా బ్యాలెన్స్ చేస్తాడు. అంటూ అనుభవంతో వచ్చిన యాక్టింగ్ కదండి. ఎంత బ్యాలెన్స్ చేయకపోతే చిరంజీవి గారు సభాముఖంగా ఇకపై నేను కూడా ఫ్రెండ్ నీ రూట్లో నేను రావడానికి ఇష్టపడతాను అది ఎంత పెద్ద స్టేట్మెంట్ అండి. అంటే ఇంకా హీరోలాగే కాదు, ఇట్లాంటి మంచి పాత్రలు వస్తే సినిమాలో చెయ్యాలి కూడా. నటుడు అనేవాడు మార్చుకోకపోతే మనం చూడగలుగుతాం. నేను ఈ మధ్యనే ఎప్పుడుదో జగద్బాబు గారు ఇంటర్వ్యూ కూడా చూశానండి. ఒక పెద్ద ప్రొడ్యూసర్ అన్నాడంట, బాబు నువ్వు సైడ్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్లు చేయకు, నువ్వు స్టైలిష్గా ఉంటావు, నీకేం చూస్తాడంటే. విలన్ అంటే ఎప్పుడు మీసాలు గడ్డాలు ఇక్కడ కాయ పెట్టుకుని అట్లాగే ఉండాలా, స్టైలిష్గా ఉండకూడదా? సరే చూద్దాంలే అన్నాడంట. ఏమైంది ఇప్పుడు? నాకు తెలిసి తెలుగులో బిజియెస్ట్ ఆర్టిస్ట్ అంటే జగద్బాబు తర్వాత ఎవరైనా. జగద్బాబు వచ్చాక ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా తెరమరుగైపోయారుగా. ఎంత స్టార్డమ్ వచ్చింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి స్టార్డమ్ తీసుకొచ్చిన నటుడు అంటే నిజంగా జగద్బాబు. ఆయన లేని సినిమా లేదు ఇప్పుడు తెలుగులో. ఏ పెద్ద ప్రాజెక్ట్ తీసుకోండి. మనకి హీరోగా కన్నా కూడా విలన్ గానే బాగా కనెక్ట్ అయిపోయాడు ఆయన. ఎంత బాగా కనెక్ట్ అయిపోయాడు. ఒక నాన్నకు ప్రేమతో సినిమాలో ఎంత స్టైలిష్ ఎంటర్ప్రీనర్ కమ్ విలన్ కదా. సో అట్లాగా శేఖర్ కమ్ములా కొన్ని మైండ్లో పెట్టి రాసుకున్నప్పుడు, ఈవెన్ ఫిదా లాంటి సినిమాలు కూడా సాయి పల్లవ్ గారు చేసినప్పుడు
మీ యాక్టింగ్కి మీ బాడీ లాంగ్వేజ్కి మీరే డబ్బింగ్ చెప్తే బాగుంటుందమ్మా. ఆ అమ్మాయికి అసలు తెలుగు అక్షరం ముక్క రాదు. కంపల్సరీ పెట్టి దట్టు తెలంగాణ యాక్సెంట్లో డైలాగ్ చెప్పించాడు ఆయన. ఎంత బాగా చేశాడు అవును కదా. అంటే దర్శకుడికి ఆ టాలెంట్, అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది, అందుకే ఆ టాలెంట్ ఉంటుంది. దాంతో ధనుష్ ఏది ఇచ్చినా చింపేస్తాడు ఆయన. కానీ ఒకటి అంటే మన దగ్గర అంటే తెలుగు ఇవన్నీ నేను మనట్లేదు కానీ ఒకలాంటి గ్లామర్ చూస్తూ ఉంటారు మన హీరోలు. అప్పట్లో మీకు గుర్తుందా, మనం మాట్లాడుకునేటప్పుడు పెద్ద పెద్ద ఫైట్లు జరుగుతాయి కానీ షర్ట్ కూడా నలగదు, వైట్ షర్ట్ మీద దుమ్ము కూడా పడదు, చాలా జోకులు వేసుకునేవాళ్ళు అప్పట్లో. మీరు అనే క్వశ్చన్ నాకు అర్థమైంది. గ్లామరును ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, బాలచంద్ర గారు చెప్పింది ఏంటి తెలుసా అండి, రజనీకాంత్ లాంటి స్టైలు, కమల్ హాసన్ లాంటి ఆల్రౌండర్ ప్రతిభ రెండు మిక్స్ చేస్తే చిరంజీవి అంటారు. అంటే డ్యాన్సు, యాక్టింగ్ అన్ని రకాల ఎలిమెంట్స్ చేయగల నటుడు. బట్ సరైన ఆదరణ లేక ఈయన మంచి సినిమాలు తీయట్లేదని కూడా చెప్పాడు ఆయన. రుద్రవీణ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది బాలచంద్ర. మరి అదే చిరంజీవి గారు ఆపద్బాండు సినిమా తీస్తే ఆడలే. ఎంత బాగుంది, ఎంత మంచి క్యారెక్టర్ అది. స్వయం కృషి లాంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. ఏదో అప్పుడు విశ్వనాథ్ గారు ఒక స్టార్డమ్ ఉండవల్ల ఏదో అప్పుడే మంచి సినిమాలు అని అనుకుంటే మన చిరంజీవి గారి సినిమాలు తీస్తే అంటే కేటగిరీస్ లో మనం చేస్తే ఆపద్బాంధుడు లేకుండానో స్వయం కృషి లేకుండానో మనం మాట్లాడుకోలేము. చిరంజీవి గారి సినిమా కరెక్ట్. శుభలేఖలో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంటది, బట్ ఆయనే హీరో. అవును, ఒక విజేత అలాంటి సినిమాలు కూడా కొన్ని ఆడే కొన్ని ఆడలేదు. సో అట్లాగా ఇక్కడ శేఖర్ కమ్ముల టాలెంట్ ఎలా ఉందంటే ఒక మెసేజ్ ఇస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ చూపిస్తూ అటువంటి స్టార్డమ్ని తీసుకొచ్చి హిట్ కొట్టడం అనేది చాలా అరుదు. బట్ ఆయన కథని ఎంత బాగా నమ్మాడో అంత బాగా ప్రెజెంట్ చేయగలిగాడు. డంప్ ఎక్కడో ఒక సీన్ ఉంటుందంట, అది మన వాళ్ళైతే మన దగ్గర మన స్టైలిష్ కోరుకుంటారు కాబట్టి మన వాళ్ళు తెలుగులో కాస్త అది మనం చూస్తూ ఉంటాం. నేను కాదనలేని వాస్తవం అది. అంటే రగడ్ లుక్ లో కనిపిస్తారు. ఓకే, కొంచెం డార్క్ మేకప్ వేసి, ఇప్పుడు మొన్న దసరాలో నాని గారిది ఆ షేడే, పుష్పలో బన్నీ గారిది కూడా ఆ షేడే, కానీ ఒక స్టైలిష్ కోరుకుంటారు. అదే ఈ విషయంలో డైరెక్టర్ తేజ గారు అదే చెప్పారు కదా, ఒకసారి అమీర్ ఖాన్ గారితో సినిమా తీస్తున్నప్పుడు ఆయన ఒక సైడ్కి వెళ్ళి స్మోక్ చేసుకుంటున్నాడంట. స్మోక్ చేస్తుంటే ఒక లైట్ మ్యాన్ పెద్ద ఉంటాయి కదా ఫోకస్వి, అవి మోసుకుని వస్తున్నాడంట. ఒక చుట్టూ తిరిగి వెళ్తే లాంగ్ అవుతుందని చిన్న సందులోంచి ఈ సెట్లోంచి ఆ సెట్లోకి తీసుకెళ్తున్నాడు. సో ఇట్లోకి వెళ్తే మోసుకుంటూ వెళ్ళి భాయ్ సాబ్ తోడా సైడ్ అని అంటే, ఓ సారీ అని చెప్పి అమెరికన్ సిగరెట్ వెంటనే పక్కకి ఇచ్చి సైడ్ ఇచ్చాడంట. తేజ అది చూసి ఏం చెప్పారంటే ఆయన, అదే మన దగ్గర అయితే ఒక లైట్ మ్యాన్ అంత స్టార్ని కొద్దిగా పక్కా జరగానంటే పెద్ద ఇష్యూ చేస్తారు. బట్ ఇప్పుడు అది లేదు, ఇప్పుడున్న ట్రెండ్ అది లేదు. అండ్ మోర్ ఓవర్ అప్పుడు వాళ్ళకు కూడా లేదండి. బట్ ఆ హీరోలు పక్కన ఉంటారు చూసారా, వాళ్ళు ఓవర్ యాక్షన్ అనమాట. సార్కి 11 గంటలకు జ్యూసు, 12 గంటలకు డ్రై ఫ్రూట్స్, 1 o'clockకి పలానా రెస్టారెంట్ బిర్యానీ, ఈ వీలు బిల్డప్ వీళ్ళు తినడానికి. అట్లాగా కొంతమంది స్టార్ హీరోల కెరీర్ కూడా పోయింది కదా. సో అవన్నీ పక్కన పెడితే ధనుష్ అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు మన దగ్గర. అంటే ఆ అవుట్పుట్ రావడం కోసం బురదలో పడి ఫైట్ చేయమని కూడా చేస్తున్నారు మన దగ్గర కూడా. అది ఆ స్టేట్మెంట్ కూడా చాలా మంచి మార్కులు పడ్డా. ఆ సీన్ లో మేబీ ఇంకొకరైతే చెయ్యలేరేమో అని అంటున్నారు. లేదు, నటుడు అన్నాక అన్ని రకాలు చెయ్యాలి, డీగ్లామరైజ్ రోల్ కూడా చెయ్యాలి, చెయ్యగలగాలి. అప్పుడే వాళ్ళు లాంగ్ రన్ ఉంటారు. అలా చేశారు కాబట్టి ఇప్పుడు రోజు మనం మాట్లాడుకుంటాం. ఎస్, థ్యాంక్ యూ అండి.